ఫారెన్ బాడీ అంటే శరీరంలో ఇరుక్కున్న బయట వస్తువు. ఈ శరీరంలో బయట వస్తువులు ఏమి ఇరుక్కుంటాయి? మనం కామన్గా వినేవి. ఇంట్లో చిన్నపిల్లలు కాయిన్, బటన్ బ్యాటరీ మింగేశారని, ఫిష్ కర్రీ తింటూ ఉంటే ముళ్ళు గొంతులో గుచ్చుకుందని, లేదా కంట్లో నలక కానీ ఇన్సెక్ట్ కానీ పడిందని, లేదంటే గ్లాస్ పట్టుకుంటే కట్ అయిపోయి చేతిలో పెంకులు గుచ్చుకున్నాయని, ఇలాంటివి కామన్గా వింటూ ఉంటాం. ఈ ఫారెన్ బాడీస్ గుచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, ఎందుకు చేయాలి? ఐలో ఏదైనా ఫారెన్ బాడీ కానీ లైక్ ఇన్సెక్ట్ లాంటిది ఏదైనా స్టక్ అయ్యి ఉండి రాకపోతుంటే రబ్ చేయొద్దు. రబ్ చేస్తే మోర్ డ్యామేజ్ చేస్తూ ఉంటాం. రబ్ చేయకుండా ఐ సైడ్కి ఇలా ఉంచి వాటర్ పోసి క్లీన్ వాటర్తో రిన్స్ చేయొచ్చు. ఫిష్ బోన్ ఏదైనా ఇరుక్కున్నా, గ్లాస్ కట్ ఇంజరీ హ్యాండ్లో ఏదైనా జరిగున్నా, ఇలాంటి కండిషన్స్లో అవి పుల్ చేయడానికి, ఇంకేదైనా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయొద్దు. మోర్ డీపర్ ఇంజరీస్ని కాజ్ చేస్తూ ఉంటాం దానివల్ల. ఎయిర్వేలో ఇరుక్కున్న ఫారెన్ బాడీ, కాయిన్ కానీ బటన్ బ్యాటరీ లాంటిది కానీ ఉంటే మనకి చోకింగ్లో చేసే హెమిలిష్ మానోవర్ లాంటిది తెలిసి ఉంటే ట్రై చేయండి, లేదంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వండి.